జీసీ అనేది 1959 తర్వాత ఆహ్, ప్రభుత్వం జీసీ 5 ఎకరాలు కేటాయించింది భద్రాచలంలో. 5 ఎకరాల స్థలం ఉండాలి గదా! 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. చాలా కాలం కబ్జా జరుగుతా ఉంది. దాన్ని ఈ ప్రాంతం చట్టం అంటే లెక్క లేదు. గిరిజన చట్టం అంటే లెక్కే లేదు. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. గతంలో కార్యక్రమాలు చేసాం మేము. ఆ పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. అది గూడా దాన్ని గూడా వ్యతిరేకించాం మేము. ఆ రకంగా కొద్దిగా ఏదో చెప్పి అక్కడ విగ్రహం పెట్టడం, గుడిసె పెట్టడం, ఏదో చేసి కబ్జా చేయటం. అదే మొత్తం వలసవాదులది. స్థానికులు కాదు మళ్ళా. లోకల్ నాన్ డ్రైవుడు కాదు. వలసవాదులు. తర్వాత ఎంఎల్ పార్టీ సంఘం వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సంఘాలన్నీ ఈ సంఘాలకి మీడియా తప్ప వేరే దిక్కు లేదు. ఈ ప్రాంతంలో మీడియా తప్ప ఏం దిక్కు లేదు. ఏదైనా సమస్య చెప్పడానికి. కాబట్టి మీడియా మిత్రులు దాన్ని ప్రభుత్వం ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కావాలంటే మన దగ్గర కూడా హైదరాబాద్‌లో ఎట్లా హైడ్రా సిస్టమ్ ఉందో అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి తొలగించాలి. హైదరాబాద్ ఉంది కానీ హైడ్రా కాదు ఇక్కడ రావాలి. ఏజెన్సీ రావాలి హైడ్రా అనేది. ఇక్కడ ఉల్లంఘన ఉంది. హైదరాబాద్ ఏముందో నాకు తెలీదు. కానీ ఏజెన్సీలో మొత్తం హైడ్రా ఉండాలి. ఆ వ్యవస్థ ఇక్కడ అమలు చేయాలి. ఇక్కడ ఐటీలో పీఓ గారు గతంలో పీఓలు మేము చెప్తే వెంటనే వెళ్ళిపోయేది. చెప్పాలంటే ఒక కళాశాల ఉండాలి. లా కాలేజ్ ఈ ప్రాంతం ఉండాలని. ఈ ప్రాంతంలో భద్రాచలం కేంద్రం లా కాలేజ్ ఉండాలని మా ఉద్దేశం. దానికోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా భద్రాచలం దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా దృష్టి పెట్టాలా? ఎప్పుడో ఉండి ఏదో చెప్తే అయ్యే పని కాదు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ఏజెన్సీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ భద్రాచలం పట్టణంలో షెడ్యూల్ చట్టాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధాన ముద్దాయిలు ఎవరంటే ఐటీడీ పీఓ, సబ్ కలెక్టర్, కలెక్టర్, ఎంఆర్ఓ. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే దాఖలాలు కనిపించట్లేదు. మరి ఈ అధికారులు ఎవరి కోసం ఉన్నారు? గిరిజన మార్ట్ పక్కన గతంలో ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఎవరు మన ధనిక వర్గాలు ఆ బుల్జోర్ తోటి అక్కడ చేస్తూ ఉంటే మేము దాన్ని అడ్డుకొని ఎంబడే ఫిర్యాదు చేసాం. అప్పటి నుండి మరి ఇక్కడున్న జీసీసీ ఎవరు అండర్ టేకింగ్ అయిపోయి పీఓ కదా, మరి పీఓ ఎందుకు పట్టించుకోవట్లే? కాబట్టి ఇంటర్నల్గా అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇంటర్నల్గా ఈ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇమీడియట్లీగా అది జీసీసీకి సంబంధించిన భూమి పాత ఓల్డ్ సర్వే నెంబరు 121/21 సుమారు 4 ఎకరాల 50 సెంట్ల భూమి ఆ చుట్టుపక్కల మొత్తం కబ్జా అయింది. మరి అధికారులు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లే? కాబట్టి ఈ భవిష్యత్తులో మరి పెద్ద ఉద్యమం చేస్తాం. ఇప్పటికైనా పీఓ గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడా లేదా? ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. పీఓ గారు మీరు ఇప్పటి వరకు ఆదివాసీ చట్టాల మీద ఎక్కడ ఒక ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు, పట్టించుకున్న పాపాన లేదు. మరి ఇక్కడ గతంలో ఐటీడీ పీఓగా పనిచేసిన శరత్ గారు ఈ భద్రాచలం పట్టణంలో మొత్తం సర్వే చేశారు. సర్వే చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మరి ఆ భూములు ఏమైనాయి? ఆ రికార్డు తీయండి. ఎవరెవరు కబ్జా చేశారు రికార్డు తీయాలా? ఆల్రెడీ రికార్డు ఉందిగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో, రికార్డు తీయండి. కాబట్టి దీని మీద కూడా మేము విచారణ చేపిస్తాము. తక్షణమే ఏదైతే మన జీసీ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలా? ఆ భూమిని ఎంబటే స్వాధీనం చేసుకోకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.